హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏఎఫ్ఓ కన్సల్టెన్సీ. ఈరోజు మళ్ళీ మనం జార్జియా గురించి మనం మాట్లాడుతున్నాం. సో జార్జియాలో స్టూడెంట్స్ ఏ విధంగా ఉన్నారు, ఆల్రెడీ మన ప్రీవియస్ స్టూడెంట్స్ వెళ్ళారు కదా. సో తనది షార్ట్ లాంగ్ వీడియో అండ్ షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను. సో నెక్స్ట్ వెళ్ళే స్టూడెంట్స్కి ఏ విధంగా ఉంటుంది, ఫుడ్ అండ్ అకామిడేషన్, ట్రాన్స్పోర్టేషన్ ఫీజెస్ ఎలా ఉంటుంది అండ్ ట్యూషన్ ఫీజెస్ ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఈ వీడియో మాట్లాడదాం. సో మన రీసెంట్లీ జార్జియా నేషనల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ జార్జియా ఇంటర్నేషనల్ స్కూల్ ఒకటి అండ్ నెక్స్ట్ ఎల్ఎల్సి యూనివర్సిటీ ఆఫ్ జార్జియా టెక్నాలజీ ఆఫ్ యూనివర్సిటీ. సో ఇలా మనం ఒక 4-5 యూనివర్సిటీస్ నుంచి ఎంఓఎన్టీ తీసుకోవడం జరిగింది. సో ఏ విధంగా ఉంటుంది కోర్సెస్ అనేది, ట్యూషన్ ఫీజు ఎలా ఉంటుందంటే, సో జనరల్గా మన బీబీఏ కోర్సెస్ ఉంటుంది అండ్ జార్జియన్ లాంగ్వేజ్ కోర్సెస్ ఉంటాయి. సో జార్జియన్ లాంగ్వేజ్ కోర్స్ అయితే కొంచెం ఫీజెస్ తక్కువ ఉంటుంది. అండ్ నెక్స్ట్ బీబీఏ కోర్సెస్కి అయితే అబ్నార్మల్గా ఉంటుంది. నెక్స్ట్ ఎంబీబీఎస్ కోర్స్ కూడా సో నార్మల్ ఫీజెసే ఉన్నాయి. సో వెళ్ళే స్టూడెంట్స్కి పార్ట్ టైం జాబ్స్ కానీ ఫుల్ టైం జాబ్స్ కానీ ఏ విధంగా ఉంటుంది, సో యూనివర్సిటీస్ ఎలా ఉంటుంది అనేది. సో ప్రజెంట్ అయితే బీబీఏ కోర్సెస్కి అయితే 4 years కోర్సు ప్లస్ 1 year PhD టోటల్ 5 years వస్తుంది. అండ్ నెక్స్ట్ ఎంబీబీఎస్ కోర్స్ అయితే 5 years కోర్స్ ఉంటుంది ప్లస్ 1 year PSW ఉంటుంది, టోటల్ 6 years ఉంటుంది. అండ్ జార్జియన్ నేషనల్ ఆఫ్ టెక్నాలజీ కోర్సెస్ అయితే సో జార్జియన్ లాంగ్వేజ్ కోర్స్ అయితే 1 year కోర్సు ప్లస్ 1 year PSW టోటల్ 2 years ఉంటుంది. సో ఈ కైండ్ ఆఫ్ కోర్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో లిస్ట్ ఆఫ్ కోర్సెస్ ఏందనేది ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్కి ఒకసారి మన వాట్సాప్లో హై అండ్ మెసేజ్ చేస్తే ఆర్ఎల్స్ మన ఆఫీస్కి విజిట్ చేసిన సో ఏ కోర్సెస్ మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయనేది సో నేను మీకు షేర్ చేస్తాను అనమాట. ప్రజెంట్ జార్జియాకి అయితే ఏ కైండ్ ఆఫ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కావాలి, సో గుడ్ న్యూస్ అనమాట. వితౌట్ ఎనీ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ తోటి మనం జార్జియాకి వెళ్ళొచ్చు. సో మనకు కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమున్నాయంటే పాస్పోర్ట్, 10th ఇంటర్మీడియట్, సో బ్యాంక్ స్టేట్మెంట్, మెడికల్, పీసీసీ. సో ఈ కైండ్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉంటే సరిపోద్ది. సో బ్యాచిలర్ చేసేవాళ్ళు ఇంటర్మీడియట్ వరకు ఉంటే సరిపోద్ది, మినిమం 50% ఆఫ్ ది స్కోర్. అండ్ మాస్టర్స్కి వెళ్దాం, పీజీ చేసే వాళ్ళకి ఏంటంటే మినిమం 55% ఆఫ్ ది స్కోర్ ఉండాలి. అండ్ నెక్స్ట్ చాలా తక్కువ ఫీజెస్లో మీ బ్యాచిలర్ డిగ్రీ అండ్ మాస్టర్ డిగ్రీ బోత్ రెండు కంప్లీట్ చేసుకోవచ్చు. ఇది సో మనం ఏ విధంగా ప్రొవైడ్ చేస్తాం, మన సర్వీస్ ఎలా ఉంటుంది అనేది. సో 100% వీసా ప్రొవైడ్ చేస్తాం. మన ఏఎఫ్ఓ కన్సల్టెన్సీ నుంచి ఎవరైతే ఎంతమంది అయితే అప్లికేషన్ పెట్టుకుంటారో మన దగ్గరికి, సో అంతమంది స్టూడెంట్స్కి 100% వీసా ప్రొవైడ్ చేయగలుగుతాం. సో విఎఫ్ఎస్ స్లాట్స్ కూడా ఎవ్రీథింగ్ అంతా మనమే చేసుకుంటాం. ఫ్రమ్ ద డే 1 నుంచి స్టూడెంట్ కంట్రీ రీచ్ అయ్యి జాబ్ ఎక్కేంత వరకు కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ అంతా ఏఎఫ్ఓ కన్సల్టెన్సీనే తీసుకుంటుంది. మనం అకామిడేషన్ సేమ్ ఎయిర్పోర్ట్ నుంచి పికప్ ఇస్తాం అండ్ నెక్స్ట్ అకామిడేషన్ చూపిస్తాం, 100% జాబ్ చూపిస్తాం. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. సో జాబ్స్ ఏ విధంగా ఉంటాయి, శాలరీస్ ఎలా ఉంటుంది అనేది మనం మాట్లాడితే, ఫుడ్ అండ్ డెలివరీస్ లైక్ ఓల్ టు బోల్ టు యూరోప్ కంట్రీస్లో ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్లో ఉన్నాయి. సేమ్ అదే కంపెనీస్లో మనం జాబ్ ప్రొవైడ్ చేస్తాం. సో మినిమం శాలరీ 90,000 రూపాయల నుంచి 1,10,000 వరకు వస్తుంది. అదే అదర్ లైక్ హోటల్స్లో కానీ, రెస్టారెంట్లో కానీ, సూపర్ మార్కెట్లో కానీ, అదర్ ఫీల్డ్స్కి అయితే మినిమం 75,000 నుంచి 90,000 ఇన్ బిట్వీన్ వస్తుంది. అలా అనుకుంటే మెర్లీ మీ ట్యాక్సీ డ్రైవర్సు, కార్ డ్రైవర్సు ఈ విధంగా వస్తే సో మినిమం శాలరీ 90 నుంచి 110 ఇన్ బిట్వీన్ వస్తుంది. సో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత ఉంటుంది అనేది మనం మాట్లాడితే, సో స్టూడెంట్స్కి అకామిడేషన్ వరకు 10,000 ఉంటుంది షేరింగ్లో. లైక్ ఇప్పుడు మన స్టూడెంట్స్ ఎవరైతే వెళ్తారో వాళ్ళకి ఒక 2 BHK ఫ్లాట్ ప్రొవైడ్ చేస్తాం. సో మినిమం 4 to 5 members ఇన్ బిట్వీన్ ఉంటారు. సో ఈచ్ క్యాండిడేట్ వచ్చేసి 10,000 పడుతుంది. అండ్ నెక్స్ట్ ఫుడ్ కాస్ట్ అండ్ ఎనీ అదర్ బిల్స్ వచ్చేసరికి వస్తే ఎలా ఉంటుందంటే, ఫుడ్ ఒక 5,000 అవుతుంది. అండ్ నెక్స్ట్ ఎనీ అదర్ బిల్స్ వచ్చేసి ఒక 2,000 ఉంటుంది. టోటల్ మీకు 15,000 to 17,000లో కాస్ట్ ఆఫ్ లివింగ్స్ కూడా కంప్లీట్ అవుతుంది. సో జార్జియాలో మీరు అకామిడేషన్ రూమ్స్లోనే కాకుండా మన తెలుగు హాస్టల్స్ కూడా ఉన్నాయి, తెలుగు రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి, వాటిల్లో కూడా మీరు ప్రొవైడ్ చేసుకోవచ్చు. సో వాటికైనా అంతే ఇదే ఫీజెస్ ఉంటుంది. సో మినిమం 15,000 అనేది హాస్టల్ ఫీజు అంతే ఉంటుందన్నమాట. ఓకే, సో వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ప్రజెంట్ ఇప్పుడు మార్చిండకి అయితే అవైలబుల్లో ఉంది. సో వెళ్ళాలనుకున్న వాళ్ళు మన ఏఎఫ్ఓ కన్సల్టెన్సీ కాంటాక్ట్ అవ్వండి, కాంటాక్ట్ అవర్ నియరెస్ట్ బ్రాంచ్. సో ఇమీడియట్గా ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటే 100% వీసా ప్రొవైడ్ చేస్తాం. సో వితిన్ 2 monthsలో నేను మీకు వీసా వస్తాను. ఓకే, థ్యాంక్ యూ.